లవర్స్ మూవీ నందిత నెక్స్ట్ సుమంత్ హీరో హీరోయిన్స్గా వస్తుంది మా హరి గారి డైరెక్షన్లో. ఈ సినిమా యాక్చువల్గా ఈ మంత్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. అట్లాగే మెయిన్ ఈరోజు మీడియా మిత్రులను కలవడానికి కారణం సినిమాలో ఉన్న మ్యూజిక్ చాలా మంచి హిట్ అయ్యి అందరూ సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక లవ్ సినిమాకి ఎలాంటి సాంగ్స్ ఉంటే బాగుంటుందో అలాంటి మంచి మ్యూజిక్ జీవన్ అందించాడు. డెఫినెట్గా కొత్త జంట తర్వాత ఈ సినిమా డెఫినెట్గా నాకు మంచి మళ్ళీ నా దీనిలో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మెయిన్ ఈ సినిమాలో పాడిన సింగర్స్ అందరూ కూడా చాలా బాగా పాడారు. రాసిన సాంగ్స్ కానీ ఎవరెవరు హైమత్ హరిచరణ్ పాడిన పాటలు ఇవన్నీ చాలా మంచి హిట్ అయినాయి. మ్యూజికల్గా ఈ సినిమా మాత్రం లవర్స్ మూవీ డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ ప్రెస్ మీట్ బేసిక్లీ టు అప్డేట్ ఆన్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్స్ ఆడియో లాస్ట్ మంత్ రిలీజ్ చేశాము. ది రెస్పాన్స్ ఈజ్ రియలీ గుడ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక మూవీలో 6 సాంగ్స్ ఉంటే ఆల్ 6 సాంగ్స్ హిట్ అవటం ఇట్స్ ఎ రేర్ థింగ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్. అంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చిన జేబీ గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ ది సేమ్ టైమ్ లిరిసిస్ట్ శ్రీమణి గారికి, ఓరుగంటి గారికి, కాసర్ల శ్యామ్ గారికి, సింగర్స్ అందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. సాంగ్స్ ఇంత ఎక్స్ట్రాడినరీగా రావడానికి మారుతి సార్ ఎక్స్పర్టీస్ చాలా హెల్ప్ చేసింది. సార్ ఇన్పుట్స్ డెఫినెట్లీ ఈ ఆడియో ఎంత సక్సెస్ అవడానికి కారణం. అట్ ది సేమ్ టైమ్ మై ప్రొడ్యూసర్స్ మహేంద్ర గారు, వంశీ గారు, రాధాకృష్ణ గారు, ఎస్పెషలీ వంశీ గారి టేస్ట్ ఫర్ మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆడియో. లవర్స్ ఆడియోకి వచ్చిన రెస్పాన్స్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ పాటలు బాగా నచ్చాయి అన్నారు. ఇంకోటి ఆడియో కూడా బాగా సక్సెస్ చేశారు. ఇంకోటి మూవీ కూడా చాలా బాగా వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాం అంటే మంచి ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారండి. మంచి హిలేరియస్ ఫన్ ఉంది. ఇంకోటి ఇప్పుడు సెకండ్ హాఫ్ జరుగుతుందండి. చాలా బాగా వచ్చింది సినిమా. ఎలాగన్నా మీరు ఈ మూవీని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీ జేబీ. థ్యాంక్ యూ. కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ మన ఓమైనా సాంగ్ హరిచరణ్ గారు పాడారు. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ సెకండ్లీ ఫస్ట్ టైం నా దాంట్లో హైమత్ అని కొత్త సింగర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. చాలా బాగా పాడాడు. చాలా బాగా వచ్చింది. అండ్ రాహుల్ లిప్సిక అండ్ రేవంత్ వీళ్ళు అందరూ చాలా బాగా పాడారండి. చాలా బాగా వచ్చినాయి సాంగ్స్. ఈ సినిమా నాకు ప్రత్యేకత అండి. ఎందుకంటే ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత థియేటర్లో జనాలు వచ్చి నా సినిమా అంటే నేను యాక్ట్ చేసిన సినిమాలు జనాలు రావడం అనేది చూడలేదు. ఇంకంతే ఆ రెండే నాకు అలా ఉండిపోయి ఇంకా అలా ఉండిపోతాయేమనుకున్నాను. మళ్ళీ మారుతి గారు నాకు ఈరోజు లవర్స్ అనే సినిమాలో హరి గారు నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత అంటే ఒక 30 సినిమాలు చేశానండి బస్ స్టాప్ ఈ రోజుల్లో తర్వాత. అంటే నేనే అసహించుకున్నాను ఏంటి ఇలాగ ఉందంటే అంటే క్యారెక్టర్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. అలా ఉండేది. ఇందులో నేను ఫస్ట్ ఆడియన్స్గా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. ఇది నాకు వండర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే మారుతి గారి డైరెక్షన్లో పాత్ర రావడం అనేది ఆయనతో తప్ప ఇంకెవరితో చేయలేనేమో అన్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. సో ఈ సినిమాలో ఖచ్చితంగా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఖచ్చితంగా నేను అంత బాగా చేశాను. ఈ లవర్స్ మూవీలో ఎంతో తెలియని దూరం అనే సాంగ్ పాడాను. నన్ను మారుతి సార్ కొత్త జంట ఫిల్మ్ నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. జేబీ సార్ కూడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జేబీ సార్కి, మారుతి సార్కి, హరి గారికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోన, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా, నిన్న మొన్న కలిగిన కోపాలే వీళ్లకు తెలిసిన కథ ఇంతే, రేపో మాపో పెరుగును మోహాలే, ఏమా ధీమా ప్రేమ.
థ్యాంక్ యూ.